అది చూపించమని చెప్తున్నాను. రైట్ రైట్ కీర్తన్ గారు, మనకి ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఎలా ఎలా చూడాలి ఈ 6 నెలల ఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఏపీలో చేపట్టిన కార్యక్రమాలు కావచ్చు, ముఖ్యంగా రోడ్లకు సంబంధించి గిరిజన ప్రాంతాల్లో, అదేవిధంగా సంక్రాంతికి ఊర్లో వచ్చే వాళ్ళు ఎవరైనా ఏదైనా రోడ్డు సమస్య ఉంటే ఎవరైనా సరే సోషల్ మీడియాలో పెడితే అక్కడ ఎమ్మెల్యే పైన చర్యలు ఉంటాయి అన్నట్టుగా కూడా అనడం, అదేవిధంగా ఇదొక శుభ పరిణామంగా చూడొచ్చా? రానున్న 4.5 సంవత్సరాల్లో ఏపీ అభివృద్ధి దిశగా ముందుకు వెళుతుందా? మరోవైపు వైసీపీ నుంచి మేము కూడా గత ప్రభుత్వంలో 7,500 నుంచి 15,000 కోట్ల వరకు కూడా రోడ్లకు సంబంధించి ఖర్చు పెట్టామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మీ మాట ఏంటండి? ఇక్కడ ఒకటండి, గత 5 సంవత్సరాల కాలంలో రోడ్లు ఎలా ఉన్నాయో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో, ఎంతమంది చనిపోయారో ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం అది. దాన్ని ఎంత కప్పిపుచ్చుకోవాలన్నా కానీ సాధ్యం కాని అంశం అది. రెండోది, ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటికే అనేకమైన ఆర్థికపరమైన సమస్యలు ఉన్నప్పటికీ అప్పుల ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి వీళ్ళు తీసుకున్నప్పటికీ ప్రజలకు సేవ చేయాలనే ఒక ప్రధానమైన లక్ష్యంతో పవన్ కళ్యాణ్ గారు ఆదివాసీ ప్రాంతానికి వెళ్ళాడు. కానీ పోలీసులు ఏం చెప్పారు? వర్షం పడుతుందండి, మీరు వెళ్ళటానికి వీల్లేదు, మళ్ళీ ఇబ్బందులు అవుతాయని అంటే, నో, నేను కాలినడకన వెళ్తాను, వర్షంలో తడిసైనా వెళ్తాను అని వెళ్ళాడు. వెళ్ళి ఏం చెప్పాడు అక్కడ? ఆదివాసీ ప్రాంతాల్లో వైద్య, విద్య, రవాణా సౌకర్యాలు క్షీణించినాయి, అసలు లేవు. అవి లేకుండా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి నేను ఇన్ని రోడ్లకి ఇన్ని కోట్ల రూపాయలు మంజూరు చేశాను అని చెప్పేసి ఆదివాసీ ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పడం అనేది, ఒక డిప్యూటీ హోమ్ మినిస్టర్, డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి చెప్పడం అనేది చిన్న విషయం ఏం కాదు. అంటే ఆయన చెగువీరా అని ఏదైతే అన్నాడో, గతంలో చెప్తూ ఉండేవాడు, చెగువీరా భావజాలం కొంతవరకు ఆయనలో కనిపిస్తున్నట్టుగా కనిపిస్తాం. రెండోది, కృష్ణా జిల్లా లాంటి ప్రాంతాలలో కూడా పర్యటించినప్పుడు, కంకిపాడు లాంటి ప్రాంతం, అక్కడ అభివృద్ధి పనుల్లో నాణ్యతలో రాజీ పడద్దు అని చెప్పేసి దగ్గరుండి దాన్ని పర్యవేక్షించిన సంఘటన మనం చూసాం. అంతేకాకుండా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, సంక్రాంతిలోగా పల్లె పండుగకు రోడ్లు పూర్తి కావాలి అని చెప్పేసి. అంటే డెఫినెట్గా ప్రజల యొక్క ప్రాథమిక సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, రోడ్లు వసతులు కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి కేంద్రీకరించినట్టుగా చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. కాబట్టి ఇచ్చిన హామీలు అమలు చేశారా లేదా అనేది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిశీలించుకోవాలి. ఈ రోజున చూస్తూ ఉంటే అనేకమైన కుంభకోణాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. సరే, ఈ కుంభకోణాల దగ్గర నుంచి ఆ డబ్బు ఎలా రికవరీ చేయాలి, లేకపోతే ఏ విధంగా ప్రజల యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది కూటమి ప్రభుత్వం తనదైన శైలిలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుద్ది, ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుద్ది, ఈ రాష్ట్రం పారిశ్రామికీకరణంగా అభివృద్ధి జరిగి యువత భవిష్యత్తు బాగుపడుద్దని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోడ్లు, ప్రత్యేకించి రోడ్ల విషయాలకు వచ్చేటప్పటికి కూడా చాలా సమగ్రంగా పరిశీలించి ఆ సమస్యను పరిష్కరిస్తే చాలా మంది సమస్యలు పరిష్కారం అయిపోయినట్టు రోడ్లు. కాబట్టి ఇప్పుడు ఆ రోడ్లు, రహదారులు, దానివల్ల ఆర్టీసీ లాంటి సమస్యలు కూడా పాపం వాళ్ళు చెప్తూ ఉంటారు, మా వాహనాలు తుక్కు అయిపోతూ ఉన్నాయని, లేదంటే ప్రజల యొక్క వాహనాలు ఈ గోతుల్లో పడిపోయి ఏమవుతుందో తెలియని పరిస్థితి, అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని అనేక ఆవేదన వ్యక్తపరిచిన సంఘటనలు మనం చూసాం. ఏదేమైనప్పటికీ ఒకటి, అంటే నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో సుబ్బారావు గారు, గత ప్రభుత్వంలో నియోజకవర్గంలో సమస్యలు ఉన్న రోడ్లకు సంబంధించి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే ధైర్యం చేయలేకపోయారా? ఏ విధంగా చూడాలి? ఒకటండి, అందరూ వైఎస్ఆర్సీపీ మిత్రులందరికి కూడా తెలుసు, ఎవరో ధైర్యం చేసి ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేండి ధైర్యం ఆ రోజుల్లో లేదు.
వెళ్ళడానికి ప్రయత్నం చేసినా ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం లేదని చెప్పేసి మా జిల్లాలో తగినండి ప్రముఖ నాయకులే బహిరంగంగానే ఆవేదన పిలిపించిన సంఘటన మేము చూసాము. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏది చెప్తే అదే జరుగుతుందనే అభిప్రాయం వాళ్ళ కార్యకర్తల్లో ఉంది. చాలా మంది బహిరంగంగా వ్యక్తపరిచారు. కాకపోతే ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టుగా నాకు గుర్తులేదు, పాత్రికేయుల సమావేశం. కానీ అన్నీ తానై సజ్జల రామకృష్ణారెడ్డి గారే చేసేవాళ్ళు. కానీ ఎక్కడన్నా వచ్చినా కానీ ముఖ్యమంత్రి హోదాలో పరదాలు, చెట్లు నరకటాలు, ట్రాఫిక్ జాములు, స్కూల్ బందులు జరిగాయి తప్ప జనసమూహానికి స్వేచ్ఛగా వచ్చి పవన్ కళ్యాణ్ లాగా జనాల్లోకి వెళ్ళిపోయి చేసిన సంఘటనలు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డికి లేవు అనేది వాస్తవం. ఎన్నికలకు రాకముందు జనాల్లోకి వెళ్ళాడు, పాదయాత్ర చేశాడు, అది వేరు. కానీ అధికారం వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయాడు, జనాల్లోకి రాలా. కానీ ఇప్పుడు మళ్ళా వస్తానని చెప్తున్నారు, కొంత కథలకు ఏర్పడింది, పాత్రికేయుల సమావేశాలు పెడుతున్నారు, వేరే విషయం. ఇక్కడ ఒకటేంటంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఆనాడు పాలనలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ధైర్యం చేసి ఇక్కడ తప్పు జరుగుతుంది, ఈ సమస్య మాకుంది, ఇది మీరు పరిష్కరించాలి, లేకపోతే ప్రజల్లో మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉత్పన్నమవుతాయని చెప్పేసి ధైర్యం చేసి మాట్లాడే సాహసం చేయలేని పరిస్థితి ఆనాడు స్పష్టంగా ఉందనేది నిర్వివాదాంశం. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు పాలన అంటే పాలకులంటే అధిపతులు కాదు, సేవకులు అనే అంశం మీద ఈ రోజున పాలన జరుగుతోంది. ప్రజాప్రతినిధులంటే ప్రజల మీద ఆధిపత్యం చెలాయించడం కాదు, ప్రజా సేవకులుగా పనిచేయాలని చెప్పేసి ఆలోచనించి ప్రజల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళే పరిస్థితి కొనసాగుతుంది. మరి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆదివాసీ ప్రాంతాల్లో వెళ్ళారంటే చిన్న విషయం కాదు, దాదాపుగా అది ఒక చరిత్ర అనుకోవాలి. ఎందుకంటే అంత వర్షంలోనూ అంత ఇంటీరియర్ ప్లేస్కి వెళ్ళడం, ఆదివాసీలతో మమేకం అవటం, ఆదివాసీ సమస్యల పరిష్కారానికి పూనుకోవడం, ప్రతి 2 నెలలకు ఒకసారి 10 రోజులు 15 రోజులు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీరు ఇప్పటి వరకు మాట్లాడారు, దానికి సంబంధించి ప్రస్తుతం లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు, ప్రజలకు కావాల్సింది